తెలివితేటలు నా దగ్గర సాగవు. నీకిదే చెప్తున్నాను. నీకిలాంటి పిచ్చి పిచ్చి అలవాట్లుంటే నీ ఇంటి దగ్గర చూసుకో. కాలేజ్లో గాని చేసావంటే మర్యాదగా ఉండదు. అందరూ క్లాస్కి వెళ్ళండి. ఏమండి, వాళ్ళు నిజంగా అబద్ధం చెప్తున్నారండి. నేను చెప్పేది నిజమండి. మా మమ్మీ చెప్పింది కూడా అబద్ధం కాదు, నిజమే. ఎవరేంటో నాకు తెలుసు. అక్షిత భువన ఏంటో నాకు తెలుసు. నువ్వేంటో కూడా నాకు తెలుసు. దారిలో నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీది తప్పు అని అనాలనుంది. కానీ తప్పొప్పులు చెప్పేది మన అనుకున్న వాళ్ళకు కదా. కాబట్టి నువ్వు చేసింది తప్పు అని చెప్పట్లేదు. ఏంటోదినా ఇది? ఆ వ్యక్తి దొరకలేదమ్మా. దొరకలేదా? అదేంటి? అతను చూశాను అని చెప్పాడు కదా. చూశాడంట గుండమ్మ, కానీ మనకు ఫోన్ చేసేలోపు అతను మిస్ అయిపోయాడట. పోనీ అతను ఎలా ఉంటాడో ఫోటో అన్న తీశాడా? మీరు చూసారా? ఏది అతని ఫోటో చూపించండి. అతని ఫోటో కూడా తీయలేదమ్మా. మనకి చెప్పాలన్న కంగారులో మనకి ఫోన్ చేసేసరికి ఈ గ్యాప్లో అతను మిస్ అయ్యాడంట. ఆ చలపతి ఎలా ఉంటాడో అతనికి మాత్రమే తెలుసు. మనకి పేరు తప్ప మనిషి ఎలా ఉంటాడో తెలీదు. గుండమ్మ, గుండమ్మ, బాధపడకు గుండమ్మ. ఏడవకమ్మా. ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది మావయ్య. ప్రతిసారి నా కూతురు కనిపిస్తుందని హోప్ వస్తోంది, కానీ ఆఖరి నిమిషంలో అది మిస్ అయిపోతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది మావయ్య? నా అదృష్టం బాగుండి నీ కర్మ అలా రాసి పెట్టబట్టి జరుగుతుంది. నిజంగా చలపతిగాడు దొరికేసుంటే ఇన్నాళ్ల నా కష్టం బూడిదలో పోసిన పన్నీరై ఉండేది. ఊరుకోగుండమ్మా, ప్రయత్నం విఫలమైపోయిందని బాధపడొద్దు. జరుగుతుందంతా చూస్తుంటే మనకు మంచి రోజులు వస్తున్నాయని అర్థమవుతుంది. అసలు తను ఎక్కడుందో, బ్రతుకుతుందో లేదో అన్న పరిస్థితుల్లో మనం ప్రయత్నం మొదలుపెట్టాం. తర్వాత తను ఉందని తెలిసింది, తనకు పెళ్ళయిందని తెలిసింది, ఈ ఏరియాలోనే ఉంటున్నారని కూడా తెలిసింది. అయినా తను దొరకలేదు. ఎవరో తెలియలేదని బాధపడుతుంటే అన్నిటికంటే ముఖ్యమైన తన మెడలో వేసిన లాకెట్ నీ చేతికొచ్చింది. ఆ లాకెట్ తాకెట్ పెట్టుకున్న వ్యక్తి వచ్చి మనకు చెప్పాడు. తన దగ్గర ఎవరు తాకట్టు పెట్టాడో కూడా అతను గుర్తుపట్టాడు. అదే ఏరియాలో ఉంటున్నాడని అక్కడున్న వాళ్ళు చెప్పారు. కాబట్టి చలపతి ఏదో ఒకరోజు ఖచ్చితంగా దొరుకుతాడు. మన కూతురు ఎక్కడుందో ఎలా ఉందో ఖచ్చితంగా మనకు తెలుస్తుంది గుండమ్మ. ఆ రోజు త్వరలోనే వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. రాకపోవడం ఏంటి? తను ఇంటి కోడలు అని మీరనుకుంటున్నారేమో, నేననుకోవట్లేదు. అసలు దీన్ని కట్టుకున్న నా కొడుకే అనుకోవట్లేదు ఇది నా భార్య అని. ఇది నా కోడలెలా అవుతుంది? ఏంట్రా అన్నయ్య ఇది? కావాలని వదినను బాధ పెట్టాలని చూస్తున్నట్టు అనిపించట్లేదా నీకు? మమ్మీ ఏం కావాలని అనట్లేదు. ఈ ఇంట్లో దాని స్థానం ఏంటో దానికి తెలియాలని అంటుంది. ఏ చరణ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కోసం ఆ ఇంటికి వెళ్తే దొంగని చేసి మాట్లాడినప్పుడు చరణ్ కి బాధ అనిపించలేదా?
ఆ గుండం ఏదో తెలివిగా ఫోన్ చేసి పోలీసుల్ని పిలిపించింది. మరి ఇవిడి గారు అక్కడే ఉందిగా. అదేంటది, ఆయన నా భర్త దొంగ కాదు అని పోలీసులతో ఒక్క మాటైనా చెప్పిందా? పోనీ గుండమ్మ నాపిందా? ఆ గుండమ్మ ఎలా ఆడిస్తే అలా ఆడింది. అది దాని అమ్మ మాట విన్నప్పుడు నా మాట నా కొడుకు వినడా? అర్థమైంది కదా, నీకు నచ్చినట్టు నువ్వు చేసావు, ఇప్పుడు మాకు నచ్చినట్టు మేము ఉంటాం. ఇంట్లో పని మనిషిగా ఉండే అర్హత కూడా నీకు లేదు. నువ్వు నా కంటికి కనిపించొద్దు, అసలు ఇంట్లో ఏ పనులు చెయ్యొద్దు, ఏ వస్తువుని ముట్టుకోవద్దు. సరేనే, పూజ చేయొద్దంటున్నావు, బానే ఉంది. మరి వంట ఎవరు చేయాలి? అది వంట చేసి పెడితే మీరందరూ మెక్కుతారుగా. ఇక నుంచి ఆ అవసరం కూడా మాకు లేదు. అవసరమైతే వంట అక్షిత చేస్తుంది. అక్షిత వంట చేస్తుందా? తనకి వంట రాకపోతే నేను నేర్పిస్తానురా. అంతగా కాదంటే నేను వంట చేస్తాను. నాకు వంటొచ్చు కదా. నేను వండి పెట్టకుండానే మీరందరూ పెరిగి పెద్దోళ్ళు అయిపోయారా? నా కొడుకు చెప్పింది విన్నావు కదా. నీకు ఈ ఇంట్లో పని మనిషికుండే అర్హత కూడా నీకు లేదు. ఈ ఇంట్లో స్టోర్ రూమ్ లో పనికిరాని వస్తువులు పడుంటాయే, వాటికున్న విలువ కూడా నీకు లేదు.